ఏళ్ల ఎదురు చూపులకు అటు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పింది. అటు 20 సంవత్సరాలుగా తమ భూమి వస్తుందో రాదో తెలియక ఉండి కూడా ఉన్నది అని చెప్పుకోలేక దానివల్ల వచ్చే లబ్ధిని పొందలేక నరక యాతన అనుభవించారు 15,550 మంది రైతులు. ఇక 2000 సంవత్సరంలో దీని సెజ్కు కాకినాడ సెజ్కి సంబంధించి పారిశ్రామిక వాడను అభివృద్ధి చేసే విధంగా అడుగులు పడ్డ కొంతమేర దీన్ని ముందుకు తీసుకెళ్లినా ఇంకొంతమేర దాన్ని ఆపడము, దాంట్లో 2180 ఎకరాలను దేనికి ఉపయోగించుకోకుండా అలాగే పెట్టడము, దానికోసం 20 ఏళ్లుగా రైతులు పడుతున్న కష్టానికైతే అటు కూటమి ప్రభుత్వం వచ్చాక సమాధానం దొరికింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అంటే స్టాంప్ డ్యూటీ కావచ్చు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కావచ్చు, ఏమీ లేకుండా ఇప్పటివరకు నష్టపోయిన రైతులకు ఎలాంటి భారం పడకుండా వారి భూములు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి అంటూ అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఇద్దరి నేతలకు పాలాభిషేకం చేస్తున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము ఇచ్చిన ప్రతి ఒక్క హామీను కాస్త వెనక ముందు అవుతుందేమో నెరవేరి తీర్చుతామంటూ చెప్పిన నేపథ్యంలో నన్ను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన మాటలు నిజం చేస్తూ వారికి సంతోషమైన విషయం చెప్పడంతో పాలాభిషేకం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రజెంట్ వైసీపీ అధికార ప్రతినిధి చిన్నపరెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి మోహసిన్ అహ్మద్ గారు ప్రజెంట్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అహ్మద్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, చిన్నపరెడ్డి గారు నమస్తే అండి. ఓకే, అహ్మద్ గారు ముందుగా అటు నమస్కారం అండి. మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు కూడా మనకి అందుబాటులోకి రావడం జరిగింది. అహ్మద్ గారు ఓకే, మస్తాన్ రావు గారు వాయిస్ క్లియర్ గా ఉందా అండి? ఓకే, ముందుగా అహ్మద్ గారి దగ్గరికి వెళ్దాం. ముందుగా రైతులందరి తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే 20 ఏళ్ల ఎదురు చూపులకు కూటమి ప్రభుత్వం వచ్చాక సమాధానం దొరకడంతో వాళ్ళ ఆనందానికైతే అవధులు లేవు. ముందుగా దీని గురించి మీరేం చెప్తారు? ముందుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే సెస్ భూములు వెనక్కి వస్తున్న రైతులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, ఏదైతే ఒక ప్రభుత్వం ఇంతవరకు ఈ దేశ చరిత్రలో తనకు తానే సెస్ కింద అక్వైర్ చేసిన భూమిని రైతులకు కానీ ఆ ల్యాండ్ ఓనర్స్ కానీ వెనక్కి ఇవ్వటం, ఇది ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి జరిగిందని మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒకసారి చూసుకుంటే ముందు నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారైనా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారైనా, నారా లోకేష్ గారైనా మేము ఒకే మాట చెప్తా ఉన్నాం, ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం అని. కాబట్టి ఈ రోజు మా యొక్క చిత్తశుద్ధిని, ప్రజల పట్ల మా యొక్క చిత్తశుద్ధిని, అలాగే వాళ్ళ యొక్క ప్రజలకు వస్తున్న ప్రతి ఆపదని, వాళ్ళు పడుతున్న ప్రతి ఇబ్బందుల్ని ఎంత సూక్ష్మంగా ప్రభుత్వం ఈరోజు చూస్తుందన్న దాని మీద ఇదొక నిదర్శనం అని మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఈరోజు సెజ్లో భూమి తీసుకొని మళ్ళీ వెనక్కి ఇవ్వటం, దీని మీద గతంలో మీరు ఒకసారి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా దీనికోసం పోరాటం కూడా చేసి ఉన్నారు. 2018-19లో ఆయన అక్కడ సభలు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని తెలుసుకొని ఈ రోజు వెనక్కి ఇవ్వటమే కాదు, ఎట్లయితే తీసుకున్నామో అట్లా వాళ్ళకి ఏ భారం లేకుండా ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ ఇవన్నీ లేకుండా ఈరోజు వెనక్కి ఇవ్వటం జరుగుతుంది. కానీ దీనికి ప్రతిపక్షాలైనా లేకపోతే ప్రజలైనా దీన్ని చాలా సదుద్దేశంతో చూడాలి, మంచి మనసుతో చూడాలని కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్షం చాలా వింతగా తయారైపోయింది. ఒక కాంట్రాక్ట్ ఎవరికన్నా ఇస్తే అది తీసుకోకండి, మేము వచ్చాక మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాం, లేకపోతే మేము వచ్చాక మార్చేస్తాం ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ వాళ్ళు మాట్లాడే ముందు మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తా ఉన్నా, మళ్ళీ వాళ్ళు ఏమన్నా వచ్చి రైతులు ఆ భూములు కనుక మీరు రిజిస్టర్ చేసుకుంటే మేము వచ్చాక ట్యాక్స్ వసూలు చేస్తామంటారో, లేకపోతే మళ్ళీ ఆ భూములు వెనక్కి లాక్కుంటా అంటారు, ఏమంటారో ఇంకా నాకు తెలియదు. కానీ నేనైతే ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా, వాళ్ళకు కూడా మంచి సద్బుద్ధి ప్రసాదించాలని, ప్రజల పట్ల ఆలోచించి ప్రజల కోసం పనిచేసే ప్రతిపక్ష నాయకులుగా ఉండాలని కోరుకుంటూ, ఏదైతే మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉందో ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఈ రోజు మీరు చూసుకుంటే మేము
చెప్పిన హామీలే కాదు, చెప్పని హామీలు కూడా చాలా చేసి ఉన్నాం. ఇప్పుడు మొన్న మీరు చూసుకుంటే ఆటో మిత్రులకి వాళ్ళకి సాయం చేయటం జరిగింది. అలాగే ఇంతకు ముందు ప్రజల కోసం ఆలోచించి ఏదైతే మా తల్లికి వందనం కార్యక్రమం ఉందో, ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్క ఇది కూడా లేకుండా ఈరోజు ఒక్క 0.001% ఎవరైతే కొన్ని ఇష్యూస్ వల్ల మిగిలిపోయి ఉన్నారో అవి కూడా అప్లికేషన్స్ ప్రాసెస్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల చేత వచ్చిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. కాబట్టి రానున్న రోజుల్లో ఇటువంటివి మంచి పరిణామాలు ఈ రాష్ట్రం కోసం అనేక చూడవచ్చని మీకు తెలియజేస్తా ఉన్నా. క- ఇంకో విషయం మీరు చూసుకుంటే గత 2-3 రోజులుగా చూసుకుంటే, ఎందుకంటే మంచి జరగటం అయిందంటే ఒకటి తర్వాత ఒకటి ఆ దేవుడు ఈ రాష్ట్రానికి ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి నిన్న గూగుల్తో మనం ఒప్పందం చేసుకోవటం, అలాగే ఇది జరగటం, సో ఇవన్నీ రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాన్ని మంచి పేరు తీసుకొస్తాయి. అలాగే అమరావతి రాజధానిలో మొన్న సిఆర్డిఏ కార్యాలయం ఓపెన్ చేయటం. కాబట్టి ఇవన్నీ పరిణామాలు చూస్తే గత 16-17 నెలలుగా మేము పెట్టిన శ్రమ, మేము ప్రజలకి ఏం చేయాలన్న దాని మీద ఏవైతే వర్కౌట్ చేసి ఉన్నారో ప్రభుత్వం నుంచి, వాటన్నిటికీ రిజల్ట్స్ మెల్లమెల్లగా వస్తా ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ ఫ్రీక్వెన్సీస్ వస్తాయని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఓకే, వైసీపీ అధికార ప్రతినిధి చిన్నపరెడ్డి గారు ఉన్నారు. చిన్నపరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. చిన్నపరెడ్డి గారు ఆల్మోస్ట్ చెప్పండి. మేడం, ప్యానల్ సభ్యులకు అలాగే ప్రైమ్ న్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. మేడం, 20 ఏళ్ల నుంచి సాధ్యం కానిది మీ హయాంలో జీవో తీసుకొచ్చిన ముందుకు నడవంది, మరి కూటమి ప్రభుత్వంలో సాధ్యమై రైతులకు అప్పగజెప్పేందుకు ముందడుగు పడింది. మరి దీనికి సంబంధించి ముందు మీరేమంటారు? మేడం, వీరు అభివృద్ధి నిరోధకులుగా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో, ఇప్పుడు చిత్తూరు జిల్లాలో కానీ ఇటు ఇక్కడ కాకినాడ కానీ షెడ్యూల్ తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపించినటువంటి పరిస్థితి. అక్కడ నుంచి రైతులకి ఆ రోజునే 2 లక్షల రూపాయలు ఎకరానికి ఇచ్చేసి ఇష్టమైన వారి దగ్గర నుంచి అందరినీ కూడా తీసుకొని అవన్నీ చేయటం జరిగింది. సరే, దాని తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కొన్ని ల్యాండ్స్ కి సంబంధించి ఎకరాకి 9 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి కొంతమందికి ఇచ్చి కొంతమందిని అందరినీ కూడా మోసం చేసి, ఆ రోజు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా కలిసే ఉన్నారు కదా. మరి ఆ రోజు ఎందుకు న్యాయం చేయలేకపోయారు? 2005 నాటికి సంబంధించినటువంటి సెస్సుకు సంబంధించినటువంటి ఇష్యూ కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2180 ఎకరాలకు సంబంధించి క్లీన్ చిట్ ఇప్పించేసి ఒక్కొక్క ఎకరా 2 కోట్లకి 3 కోట్లకి 4 కోట్లకి అక్కడ రైతులు అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు వీరు చేసిన దానికంట సంబరాలు చేసుకోవాలంట, లేకపోతే ఏదో చేయాలని చెప్పేసి చెప్పినవి చేశారంట, చెప్పని చేశారంట. అలాగే ఇవాళ గూగుల్ కు సంబంధించి తీసుకొచ్చారంట. జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి అదానీ గారితో ఒప్పందం చేసుకొని వచ్చినటువంటి దాన్ని ఇవాళ గూగుల్ అని మీరు ముచ్చట చెప్పుకున్న గూగుల్ అదానీ 2 ఒకటిగానే పెట్టినటువంటి గూగుల్ సంస్థ. మీరు సోకులెత్తు సార్, మీరు మాట్లాడినంతసేపు మాట్లాడలేదు. మా అంటే కనీసం బేసిక్స్ అయినా కరెక్ట్ గా మాట్లాడండి చెప్తున్నా అంతే. మీరు చెబితే బేసిక్స్ నేర్చుకునే పరిస్థితుల్లోనో, లేకపోతే మేము చదువుకునేటటువంటి పరిస్థితుల్లోనో లేమో. మీరు ఆగండి కాసేపు, మీ టైం వచ్చినప్పుడు బేసిక్స్ నేర్పండి ప్రజలకి. ఏ బేసిక్స్? లిక్కర్ తాగే బేసిక్ ఎలా తాగాలి, ఎక్కడ లిక్కర్ కంపెనీలు పెట్టుకోవాలి, ఆ బేసిక్స్ నేర్పుదు. కానీ మీకుంది సమయం, మీరు మాట్లాడతారు కానీ ఉండండి కొంచెం. అసలు లిక్కర్ గురించి మీరు మాట్లాడితే సార్ మీరు అసలు వెళ్ళిపోతారు డిబేట్ వదిలేసి. ఇది మటుకు గ్యారంటీ. మీరు ఉన్న టాపిక్ వెళ్ళిపోరు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే పెద్ద పెద్ద కార్ఖానాలు పెట్టి ఎక్కడికక్కడ మద్యాన్ని డిస్టిలరీస్ పెట్టినటువంటి గొప్ప ఘనత కలిగినటువంటి కూటమి ప్రభుత్వం అండి మీది. ఆ కూటమి గురించి చిన్నపరెడ్డి గారు టాపిక్ అది కాదు. ప్లీజ్ దయచేసి మీరు డిబేట్ టాపిక్ ని మార్చొద్దు. మన సెజ్ భూములకు సంబంధించి 20 ఏళ్లుగా పరిష్కారం కాని అంశం ఇప్పుడు అయ్యింది. దీని గురించి మాత్రమే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి 2180 ఎకరాలని
బయటికి తీసుకురావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి, ఎందుకంటే ఆ పాదయాత్రలో నేను కూడా పాల్గొని ఉన్నాను, ఆ పాదయాత్రలో నేను పాల్గొని ఉన్నాను, నాకు అన్ని విషయాలు తెలుసు. బేసిక్స్ తెలియని వాళ్ళు ఎవరు కూర్చోాల. అక్కడ వచ్చినటువంటి రైతులందరూ కూడా మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారికి సంబంధించి కన్నబాబు గారి అధ్యక్షతన ఒక కమిటీ వేసి చేసినటువంటి పరిస్థితి. వీరు చేసింది ఏం చేశారో తెలుసా? అక్కడ సెజ్జు రైతులు అడుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఏరువాక సాగి తలగొడ చుట్టంగానే రైతు అయిపోయినట్టు అయ్యి ఏరువాక సాగి చంద్రబాబు నాయుడు గారు అక్కడ రైతులందరినీ కూడా మోసం చేసి వారిని జైళ్లలో పెట్టి 1 రోజు 2 రోజులు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనన్నా 3 నెలలకు 4 నెలల కన్నా వదిలిపెడుతున్నారు. ఆ రైతుల్ని 200 రోజులు జైళ్లలో పెట్టి రౌడీ షీట్లు తీసినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం. ఆనాటి కూటమి ప్రభుత్వం, నేటి కూటమి ప్రభుత్వం. మళ్ళీ వీరు రైతులకి మేము మంచి చేసాం, ఇవాళ ఉన్న టాపిక్స్ అన్నిటిని డైవర్ట్ చేయడం కోసం రకరకాల దీనిగా మాట్లాడుతూ ఇవాళ ఏదో గొప్పగా మాట్లాడేదానికి ఒక సబ్జెక్టుని ఎంచుకున్నట్టుగా మాట్లాడితే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు కన్నబాబు గారి కమిటీ వేసి, కన్నబాబు గారి అధ్యక్షతన కమిటీ వేసి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసినటువంటి పరిస్థితిని మర్చిపోవద్దు. అక్కడ రైతులు ప్రెస్ మీట్లు పెట్టి ఆనంద బాష్పాలు వెలబుచ్చి, అయ్యా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి మమ్మల్ని ఇలా సంతోష పెట్టారు, మేము పాలాభిషేకాలు చేయాలి అని చెప్పేసి వారు. ఎందుకు రైతులకు ఎందుకు, సరే మీరు అన్నదాని ప్రకారమే మాట్లాడదాం, మరి ఎందుకని రైతులకు ఆ భూములను అప్పచెప్పలేకపోయారు? మీరన్న దాని ప్రకారమే పాలాభిషేకం చేశారు, రైతులు సంతోషం వ్యక్తం చేశారు, మరి ఎందుకని ఆ అంశం ముందుకు సాగలేదు? మరి వేసేటటువంటి అడ్డంకులు ఇప్పుడు రకరకాలుగా, ఇది రైతుల్ని రైతులుగా వీళ్ళు రైతులు కాదు, వీరికి రైతు కష్టాలు తెలియదు. రైతులకు సంబంధించినటువంటి మంచి చేసే అంశాలన్నిటికీ కూడా వీళ్ళు అడ్డు పెట్టడం, ఏదో ఒకటి పొల్లయ్యటం, నడవకుండా చేయటం, ఇదే కదా వీళ్ళ పని. వీళ్ళు అసలు రైతుకు నువ్వు మాట్లాడదలుచుకుంటే అమ్మా ఆయనకి మైకు ఆయన అయిపోయినా మాట్లాడతాను. అది కాదండి, రైతు అంటే వాళ్ళ పార్టీలో రైతు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు రైతా? మేడం మాట్లాడమనండి, ఆయన మాట్లాడమని. నువ్వే మాట్లాడుకో, ఒక్కడికి నిజం నేనే మాట్లాడతానా? నువ్వు ఏది పడితే అది మాట్లాడితే అట్ట, కనీసం లైన్ మాట్లాడాలి కదా. మాట్లాడు. సరే, అంటే చిన్నపరెడ్డి గారు ఏ ఆటంకా సృష్టించారు, ఎందుకు ఆగిపోయిందని సమాధానం చెప్పండి. మీరు కంట్రోల్ చేయకపోతే ఆ సోది నేను వెళ్ళలేను, ఆ సోది ప్రజలకు అవసరం లేదు. ఇప్పుడు ఆయన ఒక్కటి ఆయన ఏం పాయింట్ చెప్తారు చెప్పనివ్వండి. సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాట వాస్తవం ఏం మాట్లాడతాడు? ఇదిగో నువ్వు మాట్లాడితే మాత్రం నువ్వు మాట్లాడుకోవటమే. చెప్పండి చిన్నపరెడ్డి. సమయం వచ్చిందా కాదు, మాట్లాడుకో. సరే, ఇప్పుడు మీరు మాట్లాడతారా నేను మాట్లాడాలా? నేను నా సమయం ఇది, నేను మాట్లాడుతున్నా. నా సమయం నీ సమయానికి వెళ్ళు. ఓకే, మాట్లాడి చిన్నపరెడ్డి గారు. కన్నబాబు గారి అధ్యక్షతన కమిటీ వేసిన మాట వాస్తవమా కాదా మేడం? కమిటీ వేసిన మాట వాస్తవం. 2180 ఎకరాలకు సంబంధించినటువంటి విడుదల చేసిన మాట వాస్తవం. వారందరూ కూడా 2 కోట్లకి 3 కోట్లకి 4 కోట్ల రూపాయలకి బ్రహ్మాండంగా అమ్ముకుంటే దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఈయన కొనుక్కున్నారని చెప్పేసి అక్కడ ఏరువాకలు సాకి వీరు చేసినటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూసాం. ఇక్కడ ఎవరు కొనుక్కున్నది కాదు. ఇవాళ అమరావతి రాజధానిలో ఎవరు కొనుక్కున్నారండి? రైతులకు రైతులే కొనుక్కుంటారా? అభివృద్ధి జరుగుద్దని ఎక్కడెక్కడో వాళ్ళు కొనుక్కుంటారు. అంటే ఎవరు కొంటే వాళ్ళది ఇంకా కాదంటే కాదు. ఇప్పుడు ఒకటి కాదు చిన్నపరెడ్డి గారు, జీవో ఇచ్చిన తర్వాత మీరు అక్కడ ఎందుకు ఆగిపోయింది అన్న దానికి సమాధానం చెప్పండి. మళ్ళీ ఎక్కడికో వెళ్ళొద్దు, ఎందుకంటే ఇప్పుడు టాపిక్ ఆగిపోయింది ఎక్కడ? ఇప్పుడు వీళ్ళ హయాంలో సాధ్యమైంది, జీవో ఇచ్చిన తర్వాత మీ హయాంలో ఎందుకు సాధ్యం కాలేదు, దానికి మాత్రమే సమాధానం చెప్పండి. అమ్మా, ఇప్పుడు విజయవాడలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకని వీళ్ళు ఒక ఫ్లైఓవర్ ని వదిలిపెట్టాల్సి వచ్చింది, సగంలో వదిలిపెట్టాల్సి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎందుకు పూర్తి చేయాల్సి వచ్చిందో చెప్పండి. ఇది నిరంతర ప్రక్రియ, చిత్తశుద్ధి ఉండాలి, ప్రజలకు చేయాలని. జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినంత పనంతా చేసిన తర్వాత మమ అనిపించేటటువంటి కార్యక్రమం మేము చేశాం కాబట్టి అన్ని మేము చేసినటువంటి వాళ్ళు చెప్పుకొని ఏదో డబ్బాలు కొట్టుకుంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి పాలాభిషేకాలు చేసి సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మర్చిపోవద్దు. 1 మినిట్ చిన్నపరెడ్డి గారు, మీరు అన్న దాంట్లోనే 2021లో జీవో తీసుకొచ్చినప్పుడు మమ అనిపించడానికి 3 ఏళ్ల సమయం పట్టిందా?
ఇప్పుడు మమ అనిపించాలంటే నిజంగా ఇమీడియట్ గా గవర్నమెంట్ మారిపోయింది. ఒక నిమిషం కంప్లీట్ చేయండి, నా క్వశ్చన్ కంప్లీట్ చేయండి. నిజంగా ఇమీడియట్ గా గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి క్రెడిట్ వాళ్ళ ఖాతాలో వేసుకున్నారంటే మీరు అన్నదాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ 2021లో జీవో తీసుకొచ్చారు, కన్నబాబుతో మీరు నిర్వహించింది, అది ఓకే అయిన తర్వాత 3 ఏళ్ల టైం ఉంది కదా అక్కడ. మేడం అది ఒక 2180 ఎకరాలకు సంబంధించినటువంటి అంశం కాదు, 10,000 ఎకరాలకు సంబంధించినటువంటి అంశం. 2081కి తీసుకొస్తే కొంతమంది ఫీల్ అవుతారు, కొంతమంది ఇవన్నీ కూడా మిగతా వాళ్ళందరూ కూడా కవర్ చేసుకుని రావడం కోసం కొంత సమయం పడుతుంది. దానికి సంబంధించి జీవో వచ్చిన తర్వాత మీరు ఎందుకు చేయలేదనంటే ఇలా జీవో తెచ్చినోడు గొప్పోడు కాలే, దాన్ని ఈ రోజు వీళ్ళు ఒక ప్రకటన చేయగానే గొప్పోళ్ళు అయిపోతారు. ఏందమ్మా వాళ్ళు చేసింది? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధిలో ఇంత చిత్తశుద్ధి కూడా వీళ్ళకి లేనటువంటి పరిస్థితి. అక్కడ కావాలంటే రైతులను అడగండి, రైతులు కూడా లైన్లో తీసుకుంటే బాగుండేది. ఆనాటి రైతులు 2180 ఎకరాలు తీసుకున్నటువంటి రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళని అడిగితే వాళ్ళు ఒకసారి చెప్తారు. ఇంత డిబేట్ లో అవకాశం ఉంటే ఒకసారి వాళ్ళని కూడా కాల్ తీసుకోండి, మీకు వాస్తవాలని ప్రజలకు తెలుస్తాయి. ఓకే, ఒక్కసారి మన మస్తాన్ రావు గారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మస్తాన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇద్దరు వాదనలు విన్నారు. ఛానల్లో ఉన్న ఇతర ఇద్దరకు, అదేవిధంగా ప్రైమ్ లైన్ వీక్షకులకు, మీకు కూడా యాక్చువల్గా ఈరోజు జరిగింది ఏంటంటే, కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ కి సంబంధించిన రైతులు అది 2006-2008 ప్రాంతంలో 2005 మనకి ఎస్సీజెడ్ చట్టం వచ్చింది. దాని ప్రకారం వాళ్ళు సేకరించగలిచారు. అక్కడ తీర ప్రాంతంలో పరిశ్రమలు కానీ అలా స్థాపించడం ద్వారా అక్కడ అభివృద్ధి చెందుతుందని, అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పేసి అక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ దాదాపు 10,000 ఎకరాలు, 8,000 నుంచి 10,000 ఎకరాలు సేకరించడం జరిగింది. అయితే అక్కడ ఏంటంటే చాలా మంది రైతులు దాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు గవర్నమెంట్ బలవంతంగా ఫోర్స్ చేయడం, సంతకాలు అయితే పెట్టారు కానీ కాంపెన్సేషన్ ఎవరు తీసుకోలేదు. కొంతమంది తీసుకోలేదు. దాదాపు 2,180 మంది అనేది లెక్క వేశారు. అయితే వాళ్ళు అప్పటి నుంచి కూడా, ఎప్పుడైతే 2008 నుంచి కూడా ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ రైతులందరూ కూడా వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. 2008 నుంచి ఇప్పుడంటే ఎంత దగ్గర 18 ఏళ్ళు. 18 ఏళ్ళ నుంచి వాళ్ళు పోరాటాలు చేస్తా ఉన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ మేనమేషాలు లెక్కించడంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించిన పరిస్థితి. అయితే వాళ్ళకేదో కొంత కాంపెన్సేషన్ ఇవ్వాలని ఆయన ఏదో చేశారు కానీ అది పూర్తిగా గ్రౌండ్ అవ్వలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చే ముందు కూడా అక్కడ రైతులకి హామీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత హామీ మేరకు 2021లో ఆయన 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2021లో జీవో నెంబర్ 12 వాళ్ళందరికీ కూడా తిరిగి ఇవ్వాలనేది నిర్ణయించారు. దానికి ముందుగా ఏంటంటే అక్కడ అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ కన్నబాబు గారు, కురసాల కన్నబాబు గారితో 6 మెంబర్ కమిటీ వేశారు. వేసి అక్కడ రైతులందరితో కూడా చర్చించి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఇబ్బంది పడతా ఉన్నారో, ఎందుకంటే వాళ్ళేమో కాంపెన్సేషన్ తీసుకోలేదు, అటు పంట పండించలేకపోతున్నారు, అధికారికంగా వాళ్ళ స్వాధీనంలో లేదు భూమి. సో అట్లాంటి ఇబ్బందులన్నీ ఎదుర్కొంటా ఉన్నారు. 2021 జీవో ఇచ్చిన తర్వాత వీళ్ళందరికి కూడా భూములు అయితే వాళ్ళ స్వాధీనంలోకి వచ్చాయి కానీ వాళ్ళ పేరు మీద మాత్రం లేదు. ఈ 2180 ఎకరాలకు సంబంధించి రైతులు దాదాపు 1,551 మంది, నాకు తెలిసి 1,551 మంది రైతులు ఉన్నారు. వాళ్ళల్లో కుటుంబాల్లో పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, లోన్లకు వెళ్ళాలన్నా, లేదంటే ఇతరత్ర అన్న వాళ్ళ భూమి, వాళ్ళ యజమానిగా ఉన్న రైతులు ఆ భూమిని ఉపయోగించుకోలేని పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే వీళ్ళైతే రైతులకు సంబంధించి ఇస్తా ఉన్నారో కొంత ప్రోత్సాహకాలు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఇయర్లీ వాళ్ళకి రైతు బంధు కింద కానీ వేరే వేరే పథకాలు సంబంధించి కూడా ఎరువులు అన్ని కూడా రాలేని పరిస్థితి ఉంది అక్కడ. సో అలాంటి పరిస్థితుల్లో 2021లో ఆ 6 మెంబర్ కమిటీ వేసినా కూడా జీవో ఇచ్చారు. జీవో ఇచ్చినా కూడా కొంతమందికి రిజిస్ట్రేషన్ చేశారు, ఎక్కువ మందికి చేయలేదు. అది కోవిడ్ రానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లో ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్న కురసాల కన్నబాబు గారి తర్వాత ఆయన మంత్రి పదవి కోల్పోయిన తర్వాత దాని మీద నిర్లక్ష్యం కానివ్వండి, లేదంటే వేరే ఇతర ఏ కారణాలైనా కానివ్వండి, ఆ రైతులకు మాత్రం యాజమాన్య హక్కులు అయితే రాలేదు. అది వాస్తవం. సో ఆ నేపథ్యంలో 2024లో ఎన్నికలకు వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఈ రైతులందరూ కలిశారు.
కలిసి సార్ ఇట్లా స్పెషల్ ఎకనామిక్ జోన్ లో మేము ఇచ్చినప్పటికీ కూడా మాకు కాంపెన్సేషన్ తీసుకోలేదు, మా భూములు మాకు మేము వెనక్కి ఇప్పిస్తే కనుక మీకు రుణపడి ఉంటాం సార్ అని చెప్తే అప్పుడు ఆయన ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ రెవెన్యూ మినిస్టర్ గారు కానీ ఇంకోటి కూడా చెప్పాలి. రీసెంట్ గా మొన్న జరిగిన శాసన మండలి సమావేశాల్లో జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు ప్రస్తావించారు. రైతులందరూ కూడా ఇట్లా ఆల్రెడీ కమిటీ వేశారండి, ఆ కమిటీకి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా కూడా ఇంకా రిలీజ్ చేయలేదు, అవన్నీ చేస్తే బాగుంటుంది. పైగా వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ స్టాంప్ డ్యూటీ కానీ మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి పైసా కూడా చెల్లించకుండా చేయాలనేది ఆయన అప్పుడు ఇచ్చిన హామీ. ఆ హామీ నెరవేర్చాలని జనసేన శాసన మండలిలో ఆయన ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. దాని నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ మేరకు రెవెన్యూ మినిస్టర్ గారు అనగాని సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేస్తే ఇప్పుడు రైతులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చిన మేరకు మాకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా లేకుండా, స్టాంప్ డ్యూటీ లేకుండా మాకు ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చుతున్నారని వాళ్ళే ఇప్పుడు ఎవరైతే 1581 మంది ఉన్నారో వాళ్ళ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలాభిషేకాలు చేస్తా ఉన్నారు. వాళ్ళ యాజమాన్యస్తులు వాళ్ళకి ఇప్పించారు, ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చారు. ఇక్కడ ఏ పార్టీలు అక్కడ వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే జనసేన వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు. అక్కడేంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇచ్చారు హామీ, అది ఈ రోజు నెరవేరిందనే ఆనందంతో చేస్తున్నారు వాళ్ళు. దాని వెనకాల ఎవరున్నారు ఎవరు లేదనేది మనం అప్రస్తుతం. అది ఏమంటున్నారంటే మా హయాంలో మేము ఏంటిది ఆల్మోస్ట్ 90% వర్క్ అంతా మేము చేసేసాము, 10% దాన్ని వీళ్ళు కంప్లీట్ చేసి మేము స్టార్ట్ చేసిన క్రెడిట్ వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు, వీళ్ళు అసలు ఏం చేశారు, మేము లైన్ క్లియర్ చేసిన దానికి వీళ్ళు ఒకటి ఓకే అని చెప్పేసి వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు తప్పితే దానికోసం వీళ్ళు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు, కాబట్టి క్రెడిట్ ఎవరికి ఇస్తారో వాళ్ళని ఆలోచించుకోండి అని చెన్నపరెడ్డి గారు అంటున్నారు. దీనికి ఏమంటారు? ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని, కూటమి సర్కార్ అని, లేకపోతే ఇప్పుడు 3 పార్టీల ప్రభుత్వం అని అంటాం, అలా అనకూడదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది గవర్నర్ ఆధీనంలో ముఖ్యమంత్రి మంత్రివర్గం పనిచేస్తా ఉంటది. ఒకవేళ గతంలో ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉందండి, జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ పెట్టారు, ఆరోగ్యశ్రీ ఉంది పెండింగ్ పెట్టారు, గతంలో 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పెండింగ్ పెట్టారు. అప్పుడు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే పెండింగ్ పెట్టి వెళ్ళారో, ఆరోగ్యశ్రీ పెండింగ్ పెట్టి వెళ్ళారో, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం చెల్లిస్తుంది. వాళ్ళు అది ఖచ్చితంగా వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అదే విధంగా వీళ్ళ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అమలు చేయలేకపోయారు కదా. రైతులు ఆ రోజే కనుక ఆ రిజిస్ట్రేషన్ కనుక చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఈ హామీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఆ నెరవేర్చాల్సిన అవసరం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ అంతా పోయింది. అయినా అసలు రైతులు వాళ్ళ భూములు వాళ్ళు తీసుకుంటానికి కూడా ఇంత పోరాటాలు చేయాల్సి రావడం సిగ్గుచేటైన విషయం. ఈ ప్రభుత్వాలు 2008లో వాళ్ళ పోరాటం బిగించేస్తే 2025లో అయిందంటే ఈ ప్రభుత్వాలకి, ఏ ప్రభుత్వాలైనా కాంగ్రెస్, తెలుగుదేశం, లేదంటే ఇప్పుడు కూటమి సర్కార్, లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా ఏం చేసినట్టు రైతులకి కమిటీలు అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, కాలయాపన చేశారు కదా. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా రైతుల కుటుంబాలు ఇబ్బందులు పాలు చేశారు కదా. ఇప్పుడు ఏదో మొత్తానికి అది ఒక సానుకూల ధోరణి వచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ గానీ అయ్యి ఎటువంటి పైసా లేకుండా చేస్తున్నారు. నేను ఇన్వైట్ చేస్తాను, ఒక రాజకీయ నాయకుడు ఒక హామీ ఇచ్చినప్పుడు ఆ హామీని నెరవేరుస్తున్నారు. ఇలాగే మోటివేషన్ గా ఇతర వాళ్ళకి మార్గదర్శకంగా వెళ్ళండి. వేరే హామీలు పవన్ కళ్యాణ్ గారు ఇస్తుంటే అవి కూడా నెరవేర్చుకుని అడగండి, తప్పులేదు. ఆయన చేసిన మంచి పని రైతులందరూ హర్షిస్తా ఉంటే వేరే వాళ్ళందరూ దాన్ని ఏలెత్తి చూపడం ఏంటి? ఇప్పుడు ఆయన జగనన్న కాలనీకి సంబంధించి ఒక బ్రిడ్జి వేయలేదు ఆ ప్రభుత్వ హయాంలో, ఇప్పుడు వేశారు ఆయన, వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు. వాటిని ఇన్వైట్ చేద్దాం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకేమన్నా చేయలేకపోయారనుకోండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడగండి, ఏమండి ప్రజల తరపున మేము ప్రశ్నిస్తున్నామని చెప్పండి, తప్పులేదు. కానీ ఒక ఇన్వైట్ చేయదగ్గ పరిణామం వచ్చినప్పుడు దాన్ని స్వాగతిద్దాం. ఇతర రాజకీయ నాయకులు కూడా దాన్ని మార్గదర్శకంగా తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే మస్తాన్ రావు గారు, చెల్లిపోయిన సతీష్ గారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు మీ అభిప్రాయం తెలుసుకుంటే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అయితే ఇందాక డిస్కషన్ అర్ధాంతరంగా ఆగిపోయిందో అన్న ముందు మస్తాన్ రావు గారు చెప్పిన దాని మీద చెప్తాను. ఎస్, 2 ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా, ప్రభుత్వం అన్నది ఒక
కన్సిస్టెంట్ గా నడిచే విధానం ప్రజల కోసం వచ్చేది కాబట్టి దాన్ని ఎవరైనా కంటిన్యూ చేయాల్సిందే. కానీ ఏదైతే ఉందో మీ అన్నగారు చెప్పినట్టు మేము జీవో ఇచ్చాము, మేము చేసిన దానికి ఇది మీరు చేసిందంతా కరెక్ట్ అయ్యి ఉంటే ఆ 1500 మంది రైతులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళు కాదు, ఆయన దగ్గర హామీ తీసుకొని ఉండేవాళ్ళు కాదు. ఈ రోజు మేము ఇచ్చిన తర్వాత మళ్ళీ పాలాభిషేకాలు కూడా చేసి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ముందుగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇందాక కూడా చెప్తా ఉన్నారు, మేము చేసాము, టైం పట్టింది, అది ఇదని. అసలు మీ ప్రభుత్వం వచ్చిన ఒక వారం 10 రోజుల్లోనే మా చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఉన్న ప్రజా దర్బార్లో మీటింగ్ పెట్టి ఒక్క రోజులో కూల్చేశారు మీరు కావాలనుకున్నప్పుడు. అంతే కదా, ఒక్క రోజులో ఆయన ఇవాళ చెప్పారు ఎల్లుడు కూల్చేయమన్నారు, ఎల్లుడు ఆయనకు కావాల్సిన మటుకు ఆయనకి, ఆయన పర్సనల్ వాటికి, ఆయన ఈగోని పూర్తి చేసేవైతే ఇమీడియట్ గా జరిగిపోతాయి. ఏవైతే ప్రజలకు కానీ, రైతులకు కానీ, పేదవాళ్ళకి కానీ జరిగైతే వాటికి ఒక ప్రాసెస్ అని, అదని ఇదని కాలయాపన చేశారని నేనైతే చెప్తా ఉన్నా. దాంట్లో గత ప్రభుత్వంలో జీవో ఇచ్చారు, జీవో ఇచ్చిన తర్వాత ఏమేం లావాదేవీలు జరిగినాయి, రైతుల్ని ఎట్లా మభ్య పెట్టారన్నది ఇంకా వెలుగులోకి రావాల్సింది ఉంది. ఎందుకంటే జీవో ఇచ్చిన తర్వాత ఏమేం జరిగినాయి అని చాలా పరిణామాలు జరిగినాయి, లావాదేవీలు జరిగినాయి, ఎవరు మభ్య పెట్టారు, రైతుల్ని ఎవరు భయపెట్టారు ఆ రోజుల్లో. కాబట్టి ఇవన్నీ కూడా రావాల్సింది. కానీ నేనేమైతే చెప్పాలనుకుంటున్నానో, ప్రభుత్వం అన్నది ప్రజల పట్ల ఒక కమిట్మెంట్ తో పనిచేయటం, నాయకులు అన్న వాళ్ళు ఇచ్చిన హామీల్ని, ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. అలాగే వాళ్ళలో స్వతహాగా రావాల్సిన లక్షణం అది. కాబట్టి ఇప్పుడున్న నాయకులు కానీ, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ ఇవి పవన్ కళ్యాణ్ గారిని కానీ, నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఒకసారి చూసుకుంటే ఈ పవన్ కళ్యాణ్ గారి ఇందాక మస్తాన్ రావు గారు చెప్తా ఉన్నారు, ఇంకా హామీలు కావాలంటే అడగండి, పని చేయించాలి, ఇంకా మీకే. సో వాటిలో ఏ గుణం కూడా ఈ రోజు ప్రతిపక్షంలో లేదు. ప్రతిపక్షం ఎట్లా ఉందంటే, ఒక మంచి వాళ్ళు చేస్తే వాళ్ళకు 2 పాయింట్లు పెరుగుతాయి, ఎందుకు చేయాలి, ఎంతసేపటికి వాళ్ళు పని చేయకుండా చూడాలి, లేకపోతే చేసిన పని మీద బురద జల్లాలా, లేకపోతే ఇందాక ఏదో చెప్తా ఉన్నారు మద్యం గురించి, కానీ నేను టాపిక్ డైవర్ట్ చేయాలనుకోవట్లేదు. ఒక రోజు అయితే మీరు అన్నగారిని నన్ను ఆ మద్యం టాపిక్ మీద రేపు ఎల్లుండిలో పెట్టండి, 100% నేను చెప్పింది చేసి చూపిస్తా. కాబట్టి ఏదైతే ఉందో ఇప్పుడు నడుస్తుందో, ప్రభుత్వాలు ఒక కంటిన్యూస్ ఇదిగా ఉండాలా, నాయకుల్లో కూడా చాలా కమిట్మెంట్, డెడికేషన్ 2 ఉండాలని కోరుకుంటూ, రానున్న రోజుల్లో ఇటువంటి మంచి పరిణామాలు చాలా ఈ ప్రభుత్వం చేసిద్ది. ఇక్కడున్న మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు ముందుండి ప్రజల కోసం పనిచేస్తానని ఈ వేదిక మీదుగా హామీ ఇస్తా ఉన్నాం. ఓకే సతీష్ గారు, అటు పిఠాపురం వాసులకు తనను గెలిపించినందుకు తన రుణం తీర్చుకుంటాను అనేసి అంటూ కూడా గతంలోనే చెప్పడం, అంటే ఇమ్మీడియట్ గా చేసేస్తామంటూ వరాలు అంటే చెప్పిన దాన్ని ఇమీడియట్ గా చేసేస్తాము అని, ఇమీడియట్ గా అయిపోతుందని చెప్పము, కానీ ఖచ్చితంగా కాస్త సమయం తీసుకున్నా చేసి తీరుతాము అని చెప్పిన మాటను అయితే నిలబెట్టుకోవడం జరిగింది. ముందుగా దీనికి సంబంధించి మీ అభిప్రాయం తెలియజేయండి. ముందుగా ప్రైవేట్ ప్రేక్షకులందరికీ కూడా ఈ మన సమస్య అయితే మాత్రం ఇది 7 సంవత్సరాల పాటు రైతుల పట్ల ఆవేదనకి క్లైమాక్స్ అనుభవించవచ్చు. అయితే ఈ క్లైమాక్స్ సూపర్ సక్సెస్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా శాసన మండలిలో తీసుకెళ్లిన మా హరిప్రసాద్ గారికి అందరికీ కూడా రైతుల తరపున పాదాభినందనలు. ఎందుకంటే నేను రైతుల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ కళ్ళ ముందు ఆనందాలు చూస్తుంటే నాకు ఒక రకంగా కన్నీళ్ళని, 20 సంవత్సరాల భూమి వేరే వాళ్ళ చేతుల్లో ఉండడం, దాని మీద కేసులు పెట్టించుకోవడం, వాళ్ళ పిల్లల జీవితాలు కంప్లీట్ గా కష్టపడారు. ఆ కష్టాన్ని ఎట్టగేలకు గత ప్రభుత్వంలో ఎంకరేజ్ చేశారు, ఆ జీవో నెంబర్ ఇచ్చారు, అదంతా బాగుంది. అప్పుడు ఏంటంటే రిజిస్ట్రేషన్ కూడా 992 మందికి అంతమందికి రిజిస్ట్రేషన్ కూడా అయినాయి, మిగతా 1100 మందికి ఆగిపోయినాయి, ఏదో సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల దానివల్ల. అయితే ఏదైనా సరే ఈ సమస్యని పూర్తిగా పరిష్కార మార్గం వైపు నడిపించిన హరిప్రసాద్ గారికి, అదే విధంగా మా కూటమి నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారు కానీ, దీనికి చాలా 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 కృతజ్ఞతలు. ఏంటంటే విషయం ఏంటంటే, అసలు ప్రాబ్లం గారి హయాంలో 2005లో మా ఏరియాలో
పచ్చని వాళ్ళ చిత్రేపారు. 12 ఎకరాలు. సతీష్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక్కసారి సిగ్నల్ చూసుకుంటారా? మీరు చెప్తుంది ఏది అర్థం కావట్లేదు, ప్లీజ్ దయచేసి ఒక్కసారి సిగ్నల్ చెక్ చేయరా? మీ వాయిస్ చాలా బ్రేక్ వస్తుంది. ఓకే చిన్నపరెడ్డి గారు. ఒక సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి 10 రోజుల్లోనే కరకట్ట పక్కన ఉన్నటువంటి దాన్ని కూల్చేశారు అని చెప్పేసి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అది నది గర్భంలో ఉన్నటువంటి దాన్ని కూల్చినటువంటి పరిస్థితి, కానీ ఎవరు కక్షపూరితంగా లేకపోతే ఇంకో రకంగా చేసినటువంటి వ్యవహారం కాదు. అలాగే వచ్చిన 11 రోజులకే వెంటనే ఆయన కావాల్సిన అంశాల మీద దృష్టి పెట్టారు కానీ అని అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన మొదటి రోజునే పొగాలి ప్రీతికి సంబంధించినటువంటి అంశాన్ని న్యాయం చేస్తాను, మొదటి ఫైల్ దాని మీద సంతకమని చెప్పినటువంటి పరిస్థితి, ఒక మాట అండి చెప్పినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్లకు సంబంధించి ఒక్క రోజులో పెంచుకోగలిగాడు. 600 రూపాయలు, 800 రూపాయలు, 1000 రూపాయలు చేసుకోగలిగాడు. కానీ సుగాలి కుటుంబానికి, సుగాలి ప్రీతి గారి కుటుంబానికి ఈ రోజు వరకు కూడా న్యాయం చేయనటువంటి పరిస్థితి. దీని గురించి భారతదేశం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేర్చుకోవాలంట. హామీలు ఎలా నెరవేర్చాలి అన్నది, హామీలు ఎలా నెరవేర్చాలి అనేది భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. ఎస్, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే ఎప్పుడు ఎవరు చేయనన్నటువంటి పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినా, లేకపోతే సచివాలయాలు కట్టినా, లేకపోతే 1,30,000 మందికి ఒక్కసారి ఉద్యోగాలు ఇచ్చినా, ఏది చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని చేయండి అయ్యా, మీకు మంచి పేరు వస్తుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ అంటే ఇదంతా చెప్పిన తర్వాత నెక్స్ట్ మినిట్ వచ్చే క్వశ్చన్ ఉంటుంది చిన్నపరెడ్డి గారు. అంటే అంత చేస్తే 11 సీట్లకే ఎందుకు పరిమితమయ్యారు, కూటమికి అంత ఘన విజయాన్ని ఎందుకు కట్టబెట్టారన్న క్వశ్చన్ అయితే ఆటోమేటిక్ గా రేస్ అవుతుంది కదా. అదే చెప్తుంది. 12.5% ఓటింగ్ అదనంగా లెక్కేసుకుంటే 175కు 175 వచ్చాయి. అవి కూడా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేస్తే ఆయన్ని కూడా ఓడించారంటే నమ్మరని మిషన్లను నమ్ముకున్నారు వీళ్ళు. ఆ మిషన్ నమ్ముకున్నందుకు అంత మెజారిటీలు చూపించుకొని 2 చోట్ల ఓడిపోయిన ఆయనకి 100% స్ట్రైక్ రేట్ వచ్చిందంట. 21 సీట్లలో గెలిచారంట. 2 చోట్ల ఆయన గెలవడానికే దిక్కులేని పరిస్థితి. మిషన్ల మహిమ. అందుకని దాని గురించి మనం పోతే మీరు గెలిస్తే కాదు చిన్నపరెడ్డి గారు, మీరు గెలిస్తే ప్రజాభిమానం, అవతల వాళ్ళు గెలిస్తే మిషన్ల మహిమనా? మేడం మిషన్ల మీదనే వాళ్ళు ఒక్క నిమిషం అహ్మద్ గారు అహ్మద్ గారు మాట్లాడతారంట. ఒక్క సెకండ్ అహ్మద్ గారు. నన్ను క్వశ్చన్ ఆన్సర్ చెప్పాక అన్నాను చెప్పండి. మేము ఎలక్షన్ జరిగినప్పుడు మిషన్లే, వాళ్ళు ఎలక్షన్ జరిగినప్పుడు మిషన్లే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు జరిగినప్పుడు 151 సీటు వచ్చినాయి, వీళ్ళకి 164 వచ్చినాయి. 45 రోజులు ఉంచాల్సినటువంటి వీవీప్యాట్లని 11 రోజులకే ఎందుకు జీవో ఇచ్చి మొత్తం డిమాలిష్ చేపించినటువంటి మాటని వాస్తవమా కాదా? ఎందుకు చేపించారు? అసలు చేపించాల్సిన అవసరం ఏముంది? 45 రోజులు డేటా ఉంచాలి కదా, ఎందుకు పోయినాదంటే దానికి సమాధానం లేదు. కౌంటింగ్ సుప్రీంకోర్టు మనకు అవకాశం ఇచ్చింది, కౌంటింగ్ చేయండి అని చెప్పేసి. దానికి పెడితేనంట మళ్ళీ ఇలా కొత్తగా మిషన్ దొంగతనం జరిగిన మిషన్ తీసుకురావయ్యా బాబు, దాన్ని చూపించి నువ్వు వాస్తవాలు బయట పెట్టానంటే అవి కాదంట, కొత్త మిషన్ తెస్తానంట, మళ్ళీ ఓట్లు ఎత్తే మళ్ళీ లెక్కేసుకుంటారంట. మిషన్ దొంగతనం తప్పు జరిగింది ఒక చోట అని చెబితే ఇంకో మిషన్ తీసుకొచ్చి నేను చూపిస్తానంటావేంది? ఇది కదా మాకు ఉన్నటువంటి డౌట్లు. లేకపోతే మాకు 250, 300 మెజారిటీలు వచ్చిన ఊర్లలోనేమో వీరికి ఇప్పుడు 1700 మెజార్టీలు, 1800 మెజార్టీలు, 164 సీట్లలో గెలుపులు, ఒక్కొక్కరు 90,000, 1,00,000. ఈ భారతదేశంలో ఎవరు మహానుభావులు ఒకరికో ఇద్దరికో వచ్చినటువంటి మెజారిటీలన్నీ కూడా వీళ్ళకే కనపడ్డాయి. మరి అక్కడి నుంచి వచ్చినాయో, ఎంత కష్టపడ్డారు, ఎంత సేవ చేశారు పాపం ప్రజలకి, అందుకని ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల ఇళ్ళు ఇచ్చినందుకు వారంతా వ్యతిరేకంగా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాతాతలకు ఇంటికాడికి పెన్షన్ పంపిస్తే వారందరూ వ్యతిరేకంగా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి, ఆసరా, చేయూత, పెన్షన్స్ అన్ని పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైపోయి బాబో ఈ ప్రభుత్వం మాకు వద్దని చెప్పేసి ప్రజలు పంపించారా? ఏందమ్మా ఇది?
ఈ మోసం ఇది కాదా మోసం? ఇంత మోసం చేసి ఇవాళ అందలం ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చినటువంటి జీవోతోటి ప్రజలు పాలాభిషేకాలు చేసి ఆ రోజే పండుగ చేసుకున్నారు. ఈ రోజు ఏముందమ్మా పండుగ చేసుకోండి. కానీ ఫైనల్ ఒకటి అంటే ఇందాక చెప్పినట్టు చిన్నపరెడ్డి గారు, అడుగు పడ్డం ఇంపార్టెంట్ కాదు, దానికి సంబంధించి ప్రతిఫలం దక్కడం కూడా ఇంపార్టెంట్ కదా. మస్తాన్ రావు గారు మాట్లాడుతూ అంటున్నారు, ఒక్క సెకండ్ మస్తాన్ రావు గారు. కాదు మేడం, నేను ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ఇందాక అన్నగారు చెప్పారు, ఇంకొక ఆయన పెద్ద ఆయన మాట్లాడుతూ చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాక 91 మందికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ కూడా అయినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వీళ్ళు చేసింది కాదు, ఆ జరిగేటటువంటి క్రమంలో ఆగినటువంటి వాటిని ఇయ్యాల మేము వాటిని రిజిస్ట్రేషన్ తో సహా చేస్తామని చెప్పేసి ఒక్క మాట చెప్పటం తప్పితే అసలు వీళ్ళ కష్టార్జితం ఏందమ్మా? మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుట్టిన పిల్లల్ని ఎత్తుకొని వీళ్ళు సంతోషపడటం తప్పితే వీళ్ళు చేసినటువంటిది ఏమీ లేదు. ఎక్కడన్నా చూడండి, గూగుల్ కు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గూగుల్ తీసుకొచ్చి ఇవాళ తండ్రి కొడుకులు వెనకాల నిలబడి బ్రహ్మాండంగా సంతకాలు పెడుతుంటే నిలబడి చూస్తా ఉన్నారు గుడ్లాపకిచ్చి. ఎవరు కష్టం అమ్మాది? జగన్మోహన్ రెడ్డి గారి కష్టం. ఓకే మస్తాన్ రావు గారు, మర్చిపోయి ఇవాళ రాగానే మొత్తం మేము చేసినామని చెప్పేసుకొని ఇలాంటి నాయకుడు కావాలంటే ఈ భారతదేశానికి కావాలి ఖచ్చితంగా. జనాన్ని సుగాలి ప్రీతి కుటుంబానికి అన్యాయం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు కావాల్సిందే. అహ్మద్ గారు, గిరిజనులు కదా, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు కదా, కావాల్సిందే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు. కావాల్సిందే వాళ్ళది కూడా వచ్చింది. ముందు మీ గురించి చెప్తా వినండి. ముందు మీరు చెప్పిన 3 పాయింట్లు ఇందాకటి నుంచి ఏదో బాక్సులు ఈవీఎంలు అని చెప్తా ఉన్నారు. మీరు ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా ఈవీఎంలే, మేము వెళ్ళినప్పుడు కూడా ఈవీఎంలే. 2024 ఎలక్షన్ లో మీరు అధికారంలో ఉన్నారు, పోలీస్ యంత్రాంగం మీ కింద ఉంది, ఆ రోజు ప్రభుత్వంలో మీరున్నారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, అహ్మద్ గారు ఇక్కడ మళ్ళీ ఆ పాయింట్ రేస్ చేస్తే ఆయన ఏమంటారు, అక్కడ బీజేపీ ఉంది కాబట్టి మీకు సపోర్ట్ చేస్తుందని పాయింట్ రేస్ చేస్తారా? మేడం, నేను అసలు కాంట్రవర్సీలోకి వెళ్ళట్లేదు. నేను అనేది ఏంటంటే, అన్నగారు మీకు ఒక పార్టీ ఉంది, పార్టీ నమ్ముకొని చాలా మంది కింద స్థాయిలో కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు అన్యం పుణ్యం కూడా ఎరుగుంటారు పాపం, ఆ పార్టీ మీద నమ్మకంతో ఉంటారు. మీరు ఇట్లాంటి మాటలు చెప్పి వాళ్ళని అసలు వాళ్ళ ఇప్పుడు ఒకవేళ మిషన్లే హ్యాక్ చేయటమో ఇవన్నీ చేయటం ఎవరికైనా తెలిస్తే వాళ్ళు ఈ సంవత్సరం ఒక్క నిమిషం హలో చెప్పండి వింటున్నాం. మిషన్లే హ్యాక్ చేసి ఆర్ట్ కనుక ఎవరికన్నా వస్తే ఈసారి చేస్తారు, వచ్చేసారి చేస్తారు, ఆ వచ్చేసారి కూడా చేస్తారు. ఇంకా మరి ఎన్నికలు ఎందుకు, పోరాటాలు ఎందుకు? మీరు అదే నమ్మితే పోరాటమే చేయకూడదు. మీరు అదే కరెక్ట్ అని నమ్మితే పోరాటమే చేయకూడదు అసలు. కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు ఇది ఎన్నికల కమిషన్ నుంచి జరిగింది. ఎన్నికల కమిషన్ అన్నది ఈ దేశాన్ని భవిష్యత్తుని గుర్తుపెట్టుకొని చేసేది. కాబట్టి మేము దాంట్లో ఎటువంటి పార్టీగా కూడా అలైన్ అవ్వం. కాబట్టి దయచేసి వాళ్ళని మాట్లాడేటప్పుడు కనీసం వాళ్ళ మనుషులకైనా మనసుకి ఇది చేసే మాటలు, ఎందుకంటే జనం ఆలోచిస్తున్నారు ఈ రోజు. రెండోది, ప్రభుత్వం ఎందుకు పోయింది అంటే పోయింది ఈ రోజు ఆ రోజుల్లో వచ్చే కూలి పని చేసేవాడికి కూలి లేకపోయింది, ఏది మెకానికల్ కి పని లేకుండా పోయి అన్ని మొత్తం ప్రతి వ్యవస్థలో మీరు చేసిన గవర్నెన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం వల్ల ఈ రోజు ఈ మెజారిటీలు రావడం జరిగింది. కాబట్టి రెండోది ఇంకోటి చెప్తా ఉన్నారు అన్నగారు, ఏదైతే ఏదో 3 లక్షలు ఇచ్చాం, 4 లక్షలు ఇల్లు ఇచ్చాం, ఎక్కడిచ్చిన ఇల్లు అరాచకంగానే ఇచ్చారు. నిజమైన పేదవాళ్ళకి, నిజమైన అర్హులకి గుంటలు ఇచ్చారు. ఈ రోజు వానలు పడితే పడవలు కొనుక్కొని తిరిగే పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు అక్కడ. కాబట్టి మీరు చేసిన ఏదైతే ఉందో మిస్గవర్నెన్స్, దాని వల్లే మీకు ఓట్లు పడలేదు. అలాగే మీరు చెప్తా ఉన్నారు మోసం చేశారు. ఎవరు మోసం చేశారు? మీ అన్నగారేమో ప్రేమాభ్యతలు కనపడలేదు అన్నారు, మీరేమో ఇప్పుడు వచ్చి మోసం చేశారు అంటున్నారు. మీరు మోసం చేశారు కాబట్టి, ఆ రోజు మీరు చెప్పిన గవర్నెన్స్ అందించలేదు కాబట్టి ప్రజలు వాళ్ళకి నచ్చిన పార్టీకి ఓటేసుకున్నారు. దాన్ని స్వీకరించుకొని మీరు చేసుకున్న తప్పుల్ని, ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు చేసామన్న చూసుకుని దాని మీద వర్కౌట్ చేసుకోవడం ఒక రాజకీయ పార్టీ యొక్క లక్షణం. అదే కాకుండా మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఏం పని చేస్తే దాన్ని ఎట్లా బుడత చల్లాలి, ఏం చేయాలి, మీరే కనుక ఇది చేసి ఉంటే అసలు 1500 మంది రైతులు వచ్చేవాళ్ళు కాదు కదా.
అలాగే మీరు ఏదో 98 మంది, సరే నాకైతే ఆ 98 మంది జరిగింది కరెక్టే, నేను దాన్ని ఇది చేయట్లేదు. కానీ 98 మందికే ఇచ్చి మిగతా 1500 మందికి ఇవ్వలేదంటే అక్కడ ఏం మతలబ్ జరిగింది అన్న దాని మీద ఒకసారి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మీకున్న ఆ 98 మందిలో ఇంట్రెస్ట్ ఏంది, లేనిదేంది. రెండోది సాఫ్ట్వేర్ ప్రాబ్లం అంటున్నారు. ఈ ప్రపంచంలో 99 లో వచ్చిన అతిపెద్ద సాఫ్ట్వేర్ సంక్షోభమే 6 నెలల్లో తీర్చేసింది మైక్రోసాఫ్ట్. కాబట్టి 3 సంవత్సరాలు ఫిక్స్ చేయలేని సాఫ్ట్వేర్ ఇష్యూ ఏంటో అది ప్రజలకు అర్థం కావాలి. లేకపోతే ఇక్కడ చదువుకుని ఉన్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారు ఈ డిబేట్ లో కూడా వాళ్ళకైతే అర్థమైంది కదా. సాఫ్ట్వేర్ అనేది ఒక ఎర్రర్ ఉంటే 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు మహా అయితే. కాబట్టి ఇవన్నీ వాళ్ళు చెయ్యాలని ఉంటే ఆ రోజు చేసి ఉండేవాళ్ళు, చేయకూడదు అనుకున్నారు. వాళ్ళకి ఏదో అక్కడ ఆశించింది జరగలేదని నేను కోరుతా ఉన్నా. కాబట్టి నేను మాట్లాడి ఒకటే చెప్తా ఉన్నాం, మేము ప్రభుత్వం కమిటెడ్ గా ఉన్నాం, ప్రజల పట్ల కమిటెడ్ గా ఉన్నాం. అలా నేను మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడేటప్పుడు నేను అసలు మాట్లాడలేదు. మీరు మాట్లాడతానంటే నెక్స్ట్ టైం నుంచి నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది. సంబంధించి రైతులను ఐడెంటిఫై చేశారు, అన్ని చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారు ఒక మాట చెప్పండి, ఏం చేశారు అడగండి, అన్నని అడగండి. వీళ్ళు చేసిన ప్రొసీజర్ ఏందో అసెంబ్లీ కౌన్సిల్లోనంట ఆయన మాట్లాడాడంట. అనగానే పవన్ కళ్యాణ్ గారు పోయారు, మీటింగ్ పెట్టారు, ప్రకటించేసారు, అయిపోయింది. ఇంకా అయిపోయింది అంతే. ప్రకటిస్తాం కాదు, మేము రిజిస్ట్రేషన్ సొమ్ము తీసుకోకుండా మీ భూమి ఎట్ట తీసుకున్నాం అట్లా ఇచ్చేసాం. ఇది ప్రకటన మాత్రమే అన్న. ఇప్పుడు ప్రొసీజర్ అంతా జరిగిద్ది, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళందరికీ కావాల్సిన డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. దీని మీద అనవసరంగా మీరు మాట్లాడి మీ యొక్క ఉన్న ఇంత కొంత ఇమేజ్ చెడగొట్టుకోవద్దు. ఎస్, ప్రభుత్వం చేసింది, కరెక్ట్ గా చేసింది, ఓకే డన్, దీంతో అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మాట్లాడి మెల్లగా. కాబట్టి నేను ప్రజలకైతే చెప్పాలనుకుంటున్నాను, మేము కూటమి అలా నేను ఒక నిమిషం మీ గురించి మాట్లాడలేదు, మీ పార్టీ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మేము మా ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, మా కూటమి ప్రభుత్వం నుంచి ఇటువంటి మంచి పరిపాలనే మీకు అందిద్ది. రానున్న రోజుల్లో అనేక మంచి పనులు జరుగుతాయి. ఈ రాష్ట్రం ప్రపంచ పటంలో ముందుండిద్ది. అలాగే అమరావతి ఈ ప్రపంచ రాజధానిలో ఒక ముఖ్యమైన రాజధానిగా రానున్న రోజుల్లో మీ ఈ ప్రపంచ పటం మీద కనపడిద్దని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేడం, ఇందాక ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు ఖచ్చితంగా. ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, రైతులకి సంబంధించి రుణమాఫీ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ చివరిలో కూడా చాలా పథకాలు కూడా ఎన్నికలకు ముందు ఇచ్చారు 2019 అప్పుడు. సో అవేవి ఆయన అధికారులు తేలేకపోయాయి. అవును, చంద్రబాబు నాయుడు గారిని కూడా. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకునేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సీ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, చేయలేదు. మద్య నిషేధం చేసిన తర్వాత ఎన్నికల్లో ఓట్లు అడుగుతామన్నారు, చేయలేదు. సో అవన్నీ చేయలేదు కాబట్టి ప్రజలకు ఎక్కడో ఆయన పరిపాలన మీద అసంతృప్తి వచ్చి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఎలా అసంతృప్తి వచ్చిందో అదే విధమైన అసంతృప్తి వెలగెత్తారు. దాన్ని మనం విస్మరిస్తే ఎట్లాగా? అంటే ఇది మనం అడ్డదిడ్డంగా మాట్లాడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు అన్నారు ఆయన ఈవీఎంలని, ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు అంటారు. అంటే ఇంకా ఎన్నికల వ్యవస్థ మీద వీళ్ళు మాట్లాడితే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటాం, అంబేద్కర్ గారు రాజ్యాంగం అంటాం, దాన్ని ఎక్కడా మాట్లాడడం. పోనీ వీళ్ళు చెప్పిందే వద్దాం. బీజేపీ దానిలో ఇన్వాల్వ్ అయ్యింది, అందువల్లే పవన్ కళ్యాణ్ 21 వచ్చాయి, లేదు కూటమి సర్కారు 124 వచ్చాయి. మళ్ళీ అదే బీజేపీకి వెళ్ళి లోటేస్తారు. అదేంటంటే అది మా ఇష్టం అంటారు. ఎట్లా ఇది? ఏదో ఒక స్టాండ్ ఉండాలి కదా. రాజకీయ పార్టీ అన్న తర్వాత ఈవీఎంలా లేకపోతే వాళ్ళ యొక్క వాగ్దానాలు నెరవేర్చకపోతున్నా. ఆ రోజేమో చంద్రబాబు నాయుడు వాగ్దానం నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు మాకు 121 ఇచ్చారంటారు. ఇప్పుడు 124 ఇస్తేనేమో అదంతా కాదంటారు. ఏదో ఒక స్టాండ్ ఉండాలి కదా. ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఉంటే, లేదు మీరు వ్యతిరేకిస్తున్నారు, భారతీయ జనతా పార్టీ దాని వెనకాల ఉంది, కుట్ర చేసింది, మళ్ళీ వాళ్ళు ఉపరాష్ట్రపతి సపోర్ట్ చేస్తాం. అదే ఇప్పటివరకు దీన్ని ఎవరు నిరూపించలేకపోయారు. ఇంకా దాని గురించి ఇప్పుడు డిస్కషన్ కూడా అనవసరము. కాబట్టి ఏంటంటే భవిష్యత్తులో ఇప్పుడు అది కాదండి. నేను అనేది ఇప్పుడు రైతులకు సంబంధించి వచ్చినప్పుడు మనకి కలకత్తాలో సింగూరు దగ్గర టాటా ఫ్యాక్టరీని అడ్డుకున్నారు. ఆ రోజు రైతులందరూ కూడా అక్కడ వ్యతిరేకించారు. మొన్న రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో కూడా ఫార్మాసిటీ తీసుకొస్తా ఉంటే అక్కడ కూడా వ్యతిరేకించారు, డ్రాప్ అయింది. సో ఇక్కడ కూడా ఈ రైతుల పోరాటం 18 ఏళ్ల తర్వాత ఫలించింది. ఈ రోజు ఎవరేం చేసినా కూడా వాళ్ళ భూములు, వాళ్ళ యాజమాన్య హక్కులు వాళ్ళకి వచ్చాయి. దాన్ని ఇన్వైట్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే
పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి రీసెంట్ గా మత్స్యకారులకు సంబంధించి కానీ ఉప్పాడ అక్కడ ఏదైతే సముద్ర రక్షణ గోడ నిర్మిస్తానని 336 కోట్లతో చెప్పారో ఇవన్నీ కూడా ఆయన పిఠాపురానికి సంబంధించి ఆయన 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి కావచ్చు, లేదంటే జనసేనకి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు కాబట్టి అంకిత భావంతో పనిచేయాలనే ఒక ఇష్యూ కావచ్చు. ఆయన ఒకటొకటి నెరవేరుస్తా ఉన్నాడు, ఇంకేదైనా నెరవేర్చలేదు, ఇదిగో నెరవేర్చలేదు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు సుగాలి ప్రీతి గారిని అన్నారు కదా, ఎందుకంటే అది కోర్టులో ఉంది, ఆయన చెప్తా ఉన్నాడు. ఓకే, ఆయన ఇనిషియేటివ్ గా తీసుకోలేదు, అది నిలదీయండి, తప్పలేదు. ఇప్పుడు మీరు వివేకానంద రెడ్డి గారు వచ్చా 6 ఏళ్ళు అయినా కూడా మనం నెరవేర్చలేకపోయాం, ఎందుకంటే అది కోర్టులో ఉందంటారు, ఇన్వాల్వ్మెంట్ ఉందంటారు, మనం ఏం చేయలేం కదా, కోర్టులో ఉన్నాయి. సుగాలి ప్రీతి అయినా వివేకానంద రెడ్డి గారు అయినా కోర్టులో ఉన్నదాన్ని ఎవరు కూడా సింగిల్ పెన్ సంతకంతో తీర్పులు చేసే పరిస్థితి ప్రజాప్రతినిధులకు ఉండదు, ఎందుకంటే కోర్టులో నిర్ణయిస్తాయి, కోర్టుల ద్వారానే అక్కడ వాళ్ళకు సాక్ష్యాధారాలను బట్టి శిక్షేస్తాయి. అది సుగాలి ప్రీతి గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ మదర్కి జరిగింది ఎవరు కూడా మనం తీర్చలేము, ఆమె బాధను కూడా తీర్చలేము. కాకపోతే ఆమెకు మోరల్ సపోర్ట్ అందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దాన్ని పట్టుకొని మనం పవన్ కళ్యాణ్ గారు ఏం చేయట్లేదంటే ఆయన పంచాయతీరాజ్కి సంబంధించి జల్ జీవన్ మిషన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అంటే నేను అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైనా అభివృద్ధి జరిగితే దాన్ని ఇన్వైట్ చేయండి, లేదు అక్కడ అవినీతి జరుగుతుంది దాన్ని నిలదీయండి. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తే నిన్న దానిలో 200 ఉద్యోగాలు రావంటారు అమర్నాథ్ గారు. అదే ఇప్పుడు అవునన్నా కాదన్న మస్తాన్ రావు గారు, ఇప్పుడు మస్తాన్ రావు గారు మీరు అన్నది ఒక పాయింట్. మస్తాన్ రావు గారు ఇన్వైట్ చేయకుండా ఉంటాం. అదే పార్టీలకు అతీతంగా అంటే ఇన్ని సంవత్సరాలు నష్టపోయిన వాళ్ళకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు లక్షల్లో ఉంది, దాన్ని ఆ కొంత మేరన్న వాళ్ళకి ఉపశమనం కలిగించడం, వాళ్ళ చేతికి రావడం అన్నది ఆనందదాయకమైన విషయము. దీన్ని కాదండి కాదు, వాళ్ళకి అన్నదాత సుఖీభావ కానీ, లేకపోతే రైతు బంధు కానీ, లేదంటే వాళ్ళు బ్యాంక్ లోన్లు కానీ, లేకపోతే ఎరువులు సబ్సిడీలు కానీ ఏమీ అందట్లేదు. నష్టపరిహారం పంట తుఫాన్ వస్తే నష్టపరిహారం కూడా వాళ్ళ అకౌంట్ లో పడతలేదు. వీటన్నిటికీ పరిష్కారం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చూపారు, దాన్ని మనం ఒప్పుకున్నాం. వేరే విషయాల్లో నిలదీయండి, చేయకపోతే ఈ విషయంలో మనం ఇన్వైట్ చేయాలంటున్నా నేను. ఓకే, ఇప్పుడు అంటే ఈ చారిత్రాత్మక నిర్ణయం అవునన్నా కాదన్నా మిగతా రాబోయే రోజుల్లో భూ సమస్యలు అంటే పెండింగ్ లో ఉన్న భూ సమస్యలకు అమరావతి కావచ్చు ఇంకా చాలా చోట్ల ఉన్నాయి, అంటే ఈ నిర్ణయం మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ రైతుల పోరాటం అంటే రైతులు పోరాటం చేయటం ద్వారా వాళ్ళ భూములు వాళ్ళు పొందవచ్చు అనేది ఇక్కడ అది స్పెషల్ ఎకనామిక్ జోన్ అయినా కూడా దేశంలోనే తొలిసారిగా నాకు తెలిసి భూముల్ని రైతులకి ఇవ్వటం అనేది ఇక్కడే జరిగిందంట. ఎందుకంటే భూసేకరణ నేను సుప్రీంకోర్టు ఇచ్చింది అక్కడ ఏది కలకత్తాలో పశ్చిమ బెంగాల్లో ఏంటంటే అది ఏదైతే సేకరించారో దాన్ని వేరే దానికి కేటాయించకూడదని సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది, నిన్నే తీర్పు ఇచ్చింది. సో అలాంటి పరిస్థితుల్లో రైతులందరూ వాళ్ళు ఐకమత్యంగా ఉంటే వాళ్ళు మళ్ళీ పోరాటాల ద్వారా వాళ్ళ యాజమాన్య హక్కులు సాధించుకోవచ్చు అనడానికి ఈ రైతుల పోరాటం కూడా ఇక్కడ మనకి ఆదర్శంగా ఉంటుంది అనేది కూడా చెప్పచ్చు. ఓకే, చిన్నప్రెడ్డి గారు విన్నారు కదా, అంటే మంచిని మంచిగానే చూడాలి, చెడుని చెడుగానే చెప్పాలి, నెరవేర్చకపోతే ఖచ్చితంగా క్వశ్చన్ చేయడం అనేది ఎవరిదైనా ధర్మమే. కాకపోతే మేం చేస్తే వీళ్ళు క్రెడిట్ తీసుకున్నారు ఇలాంటి విమర్శ అయితే సబబు కాదు అన్న వాదన తెర మీద తీసుకొస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి జీవో ఇచ్చింది పోయింది, కొంతమంది రిజిస్ట్రేషన్ రైతులకి రిజిస్ట్రేషన్ చేపించింది పోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇందాక అహ్మద్ గారు అన్నారు, అంటే లేదు అహ్మద్ గారు ఒక మాట అన్నారు ఇందాక, అంతమంది రైతులుంటే 98 మందికి మాత్రమే రిజిస్ట్రేషన్ లో మిగతా వాళ్ళకి ఎందుకు ఆగిపోయింది, దీంట్లో ఏం మతలబు ఉంది, ఇప్పుడు ఎందుకు క్లియర్ అవుతుంది, అప్పుడు ఎందుకు క్లియర్ అవ్వలేదు అని ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. మరి దీనికి ఏం చెప్తారు? మేడం ఈడేమి క్లియర్ కాలేదమ్మా, ఒక నోటి మాట అన్నారు వీళ్ళు. అసలు వీళ్ళు ఏం చేయలే, లోతులో దిగితే కదా వీళ్ళకి తెలిసేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెయ్యాల్సిన కష్టం అంతా చేసింది, వీళ్ళు ఒక నోటి మాట అన్నారు, ఇవాళ టాపిక్ అంతా డైవర్ట్ చేసుకున్నారు. ఇక పండగ చేసుకోవటమే జనం, నోటి మాట అంటే పండగ చేసేసుకోవటమే. ఇది కాదు కావాల్సింది. ఇవాళ రైతులు వాళ్లే కాదు అంటే కాదు పూర్తి వీళ్ళు ఓన్లీ ప్రకటన చేస్తారు తప్పితే పూర్తి కాదు అన్న మీ అభిప్రాయం? ప్రకటన మాత్రమే జరిగింది, పూర్తి జరగాలి కదా, జరగడానికి కావాల్సిన పరిస్థితులన్నీ రావాలి కదా. రాకముందే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన క్రెడిబిలిటీ అంతా కూడా వీళ్ళకి ఆరగిస్తారు. ఏంటండి మనం అనేది ఒకటే. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగతా 10,000 మంది రైతులు 8,000 మంది రైతులు కూడా వాళ్ళు అడుగుతున్నారట, మాకు కూడా అంటే ఒకటి చిన్నప్రెడ్డి గారు ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా అంతా మేమే చేశాము అనేసి వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. మా దృష్టికి వచ్చింది ఎన్నికల హామీల్లో
ఎన్నికల హామీల్లో మేము ఇది చేస్తామని చెప్పింది చేసి చూపించామనే కదా వాళ్ళు, మేము ఇచ్చిన హామీని నెరవేర్చామనే కదా వాళ్ళు చెప్తుంది. వాళ్ళు ఇచ్చిన హామీ ఇప్పుడు కాదమ్మా, 2014లోనే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక, అందుకోసమే కదా అప్పుడు ఓడించేసి నెక్స్ట్ మినిట్ మీకు పట్టం కట్టారు. అప్పుడు అవి నెరవేర్చలేదు కాబట్టి 2019లో మీరు వచ్చారు కదా. 2019 వరకు వీరు చేయాల్సినటువంటి పని అది చెయ్యక వారందరినీ జైళ్లలో పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేపించింది వీళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి జీవో ఇచ్చింది, కమిటీ వేసింది, వారికి న్యాయం చేసింది. ఎత్తుకొని వీళ్ళు ఇప్పుడు పోసుకుంటారంటే మేము చేసేదేమి లేదు. ఓకే, థ్యాంక్ యూ చిన్నపరెడ్డి గారు, థ్యాంక్ యూ అహ్మద్ గారు, థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు, అలాగే సతీష్ గారు, థ్యాంక్ యూ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఒకటే పెద్దలు చెప్తుంది, మంచి జరిగినప్పుడు, అందులోనూ రైతులకు మంచి జరిగినప్పుడు అది పార్టీలకు అతీతంగా అందరం హర్షం వ్యక్తం చేయాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సంధిస్తున్న అస్త్రం ప్రకటన మాత్రమే చేసింది, రిజిస్ట్రేషన్లు చేసి ల్యాండ్ పత్రాలు వాళ్ళ చేతులకు అప్పజెప్పలేదు. కాబట్టి అప్పజెప్పినప్పుడు అప్పుడు సంబరాలు చేసుకోండి అంటూ చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి గతంలో చాలా జరిగాయి కాబట్టి ఇది కూడా గుర్తెరగాలి అన్న విషయాన్ని అయితే నొక్కి వక్కానిస్తున్నారు. మొత్తానికైతే ఒక అడుగు అయితే ముందుకు పడింది. అలాగే రాబోయే రోజుల్లో ఈ మార్గనిర్దేశనం ద్వారా ఇంకా పెండింగ్ లో ఉన్న సమస్యలు కూడా తీర్చాలి అంటూ కూడా చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం నిలబడబోతుంది అంటూ మరొకసారి వాళ్ళు ఎంత కూటమిగా ఉన్నారన్న విషయము ఇవాళ తీసుకున్న నిర్ణయంతో అయితే చాలా క్లియర్ కట్ గా తెలిసింది. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కమింగ్ అప్ మోర్ అప్డేట్స్, స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్.